నమస్కారం అండి. శరన్నవరాత్రుల్లో మూడవ రోజైన అన్నపూర్ణ చంద్రఘంట అవతారాల విశిష్టత తెలుసుకుందాం. అన్నపూర్ణ అనగా పార్వతికి మరో పేరు. అన్నపూర్ణ అంటే ఈశ్వర స్వరూపం, సతి కూడాను. నిరంతరం అన్నపూర్ణ మంత్రాన్ని జపిస్తే అక్కడ ఆహార కొరత ఉండదు. దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం శాంతిప్రదం, కళ్యాణకారకం. శిరసుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా ఉండడం వల్ల ఈ నామం ఏర్పడింది. లోకాలకు ఆకలి బాధ తీర్చే మాతృస్వరూపమే శ్రీ అన్నపూర్ణాదేవి. ఎడం చేతిలో ఉన్న బంగారు పాత్రలో అమృతాన్నం, వజ్రాల పొదిగిన గడితో సాక్షాత్ శివుడంతటి వాడికి అమ్మాయి భిక్ష వేసింది. ఆమె సంతానమైన మనమందరం సుఖ సంతోషాలతో వెలిసిల్లాలని కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషమైన ఫలితం ఇస్తుంది. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అమ్మను ధ్యానిస్తే మేధాశక్తి, మధుర సంభాషణ, సమయస్ఫూర్తి, వాక్సిద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. పరిపూర్ణ భక్తితో కొలిచిన భక్తులకు పోషణాభారం ఈ తల్లి వహిస్తుందని ఆర్షవాక్యం తెలుపుతుంది. తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి. సాత్వికమైన హితమిత